హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమలో పడిన స్త్రీ ప్రవర్తన ఎలా మారుతుందో తెలుసా? నమస్కారం. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా ప్రేమలో ఉందా అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. కానీ ఆమె ప్రవర్తనను నిశితంగా గమనిస్తే కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఒక స్త్రీ మీతో ప్రేమలో పడినప్పుడు ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో సుదీర్ఘంగా వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆమె మిమ్మల్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఆమె మీ వైపు పదే పదే దొంగ చూపులు చూస్తుంది. మీరు ఆమెను చూసినప్పుడు వెంటనే కళ్ళు తిప్పుకోవచ్చు. ఒకవేళ ధైర్యంగా మీ కళ్ళల్లోకి చూస్తే ఆమె కళ్ళల్లో ఒక రకమైన మెరుపు మరియు ప్రశాంతత కనిపిస్తాయి. గ్రూప్లో ఉన్నప్పుడు ఎవరైనా జోక్ వేసి నవ్వితే ఆమె మొదట మీ వైపు చూసి నవ్వుతుంది. ఎందుకంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఆమె కోరుకుంటుంది. సాధారణంగా స్త్రీలు తాము ఇష్టపడే వ్యక్తుల మాటలను చాలా శ్రద్ధగా వింటారు. మీరు ఎప్పుడు సరదాగా చెప్పిన మీ చిన్ననాటి విషయాలు, మీ ఇష్టమైన రంగు, మీకు నచ్చని ఆహారం వంటి చిన్న చిన్న వివరాలను కూడా ఆమె అస్సలు మర్చిపోదు. భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా ఆ విషయాలను ప్రస్తావించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఆమెకు మీపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీకోసం సమయాన్ని వెతుక్కుంటుంది. ఒకవేళ ఆమె నిజంగా ఖాళీగా లేకపోతే ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుతాను అని చెప్పి మళ్ళీ తానే ముందుగా మెసేజ్ లేదా కాల్ చేస్తుంది. మీతో గడపడానికి ఆమె తన ఇతర పనులను లేదా స్నేహితులతో ప్లాన్లను కూడా వాయిదా వేసుకోవడానికి వెనుకాడదు. మీతో గడిపే ప్రతి నిమిషం ఆమెకు విలువైనదిగా మారుతుంది. స్త్రీలు తాము అమితంగా ఇష్టపడే వ్యక్తి ముందు మాత్రమే తమ అసలు స్వరూపాన్ని, బలహీనతలను చూపిస్తారు. మేకప్ లేకుండా సాధారణంగా మీ ముందుకు రావడానికి ఆమె వెనుకాడదు. తన జీవితంలోని బాధలు, భయాలు మరియు రహస్యాలను మీతో పంచుకుంటుంది. మీ దగ్గర ఆమెకు ఎలాంటి మొహమాటం లేదా భయం ఉండదు. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సురక్షితమైన భావనను పొందుతుంది. మీకు ఆఫీస్లో ప్రశంస దక్కినా లేదా ఏదైనా చిన్న పని పూర్తి చేసినా ఆమె మీకంటే ఎక్కువగా సంతోషిస్తుంది. మీ ఎదుగుదలను చూసి గర్వపడుతుంది. అందరికంటే ముందు మీకు శుభాకాంక్షలు చెప్తుంది మరియు ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. మీరు మూడ్లో లేనప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె మిమ్మల్ని విసిగించదు, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను అనే నమ్మకాన్ని ఇస్తుంది. మీకు నచ్చిన కాఫీ అందించడం లేదా నిశ్శబ్దంగా మీ పక్కన కూర్చోవడం ద్వారా తన ప్రేమను తెలియజేస్తుంది. ఆమె తన భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు అందులో తెలియకుండానే మీ ప్రవర్తన వచ్చేలా చేస్తుంది. మనం వచ్చే ఏడాది ఆ ప్రదేశానికి వెళ్తామా లేదా నువ్వు ఆ ఇల్లు కొంటే బాగుంటుంది అంటూ ఇద్దరి భవిష్యత్తును కలిపి ఊహించుకుంటుంది. ఖరీదైనవి కాకపోయినా మీకు అవసరమైన లేదా మీకు నచ్చిన వస్తువులను వెతికి మరీ కొంటుంది. మీరు ఎప్పుడో బుక్ చదవాలనుకుంటున్నాను అని చెబితే ఆ పుస్తకాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తుంది. ఆ కానుకల వెనుక ఆమె ఆలోచనలు మరియు ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచం మిమ్మల్ని ఎలా చూసినా ఆమె మాత్రం మీలోని లోపాలను, తప్పులను కూడా అర్థం చేసుకుంటుంది. మీ కోపం లేదా మీకున్న కొన్ని చెడు అలవాట్లను భరిస్తూ మిమ్మల్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది తప్ప మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనుకోదు. మీరు సమయానికి తింటున్నారా లేదా అని అడగడం, అనారోగ్యంగా ఉంటే మందులు వేసుకోవాలని గుర్తు చేయడం వంటివి చేస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో ఆమె ఒక తల్లిలాగా లేదా బాధ్యత గల భాగస్వామిలాగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. ఇతరులతో ఎలా మాట్లాడినా మీతో మాట్లాడేటప్పుడు ఆమె వాయిస్ చాలా మృదువుగా, సున్నితంగా మారుతుంది. ఆమె మాటల్లో ఒక రకమైన ఆత్మీయత, గౌరవం కనిపిస్తాయి. మీ మనసు నొచ్చుకునేలా మాట్లాడటానికి ఆమె అసలు ఇష్టపడదు. మీరు హెయిర్ స్టైల్ మార్చినా, కొత్త షర్ట్ వేసుకున్నా ఆమె వెంటనే గుర్తిస్తుంది.
అంతేకాదు మీ ముఖంలో చిన్న నీరసం లేదా బాధ ఉన్నా ఈరోజు ఎందుకు డల్గా ఉన్నావు అని వెంటనే కనిపెట్టేస్తుంది. మీ మూడుని ఆమె సులభంగా చదవగలదు. ఈ రోజుల్లో ఫోన్ పక్కన పెట్టడం చాలా కష్టం. కానీ ఆమె మీతో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు పెద్దగా పట్టించుకోదు. తన పూర్తి శ్రద్ధ మీ పైనే ఉంచుతుంది. మీతో గడిపే సమయాన్ని ఆమె ఎంతో గౌరవిస్తుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. రోజులు ఎలా ఉండేవి, మీ పాత ఫోటోలు ఎలా ఉన్నాయి వంటి విషయాలను చూడాలని, వినాలని ఆమె చాలా ఆరాటపడుతుంది. మీ జీవితంలో ప్రతి పేజీని ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. మీరు ఏదైనా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని ఆమె ప్రోత్సాహం అందిస్తుంది. నువ్వు ఇది సాధించగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది అని మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ ఎదుగుదలను తానే ఒక పెద్ద సపోర్ట్ సిస్టంలా మారుతుంది. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు, ఆ రోజు మనం తిన్న ఫుడ్ చాలా బాగుంది అంటూ మీ ఇద్దరి మధ్య జరిగిన పాత సంఘటనలను ఆమె పదే పదే గుర్తు చేస్తూ మురిసిపోతుంది. తను ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా లేదా ఏదైనా సాధించిన మొదట మీ రియాక్షన్ కోసమే చూస్తుంది. మీరు చాలా బాగున్నావు అనే చెబితే ఆమె ముఖంలో వచ్చే సంతోషం వేరే ఎవరి ప్రశంసల వల్ల రాదు. మీరు ఉదయాన్నే లేచి అలవాటు ఉన్నవారైతే ఆమె కూడా తన దినచర్యను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీ ఇష్టాలను అనుగుణంగా తన లైఫ్ స్టైల్ను కాస్త అడ్రస్ చేసుకోవడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. జనంలో లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఆమె మీతో నేరుగా మాట్లాడలేకపోయినా కళ్ళతోనే సైగలు చేయడం లేదా దూరం నుండి మిమ్మల్ని చూసి నవ్వడం చేస్తుంది. ఆ సీక్రెట్ కమ్యూనికేషన్ కేవలం మీ ఇద్దరికి మాత్రమే అర్థమవుతుంది. సాధారణంగా స్త్రీలు తమ రహస్యాలను అంత త్వరగా ఎవరికి చెప్పరు. కానీ ఆమె తన కుటుంబ సమస్యలు, పాత చేదు జ్ఞాపకాలు లేదా భయాలను మీతో పంచుకుంటుంది. అంటే ఆమె మిమ్మల్ని తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తుందని అర్థం. మీరు ఏదైనా విషయంలో కాస్త సీరియస్గా ఉన్నా లేదా స్పందించడం తగ్గించిన ఆమె చాలా ఆందోళన చెందుతుంది. నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది. మీ మధ్య బంధంలో ఎలాంటి దూరం రాకూడదని ఆమె తాపత్రయపడుతుంది. ఆమె తన జీవితంలో ఏదైనా సాధిస్తే నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇది చేయగలిగాను అని అందరి ముందు చెబుతుంది. మీ పాత్రను ఆమె ఎప్పుడూ తక్కువ చేసి చూడదు. పైగా సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. మీకు ఎలాంటి ఆహారం ఇష్టమో తెలుసుకొని తన చేతులతో స్వయంగా వండి మీకు తినిపించాలని ఆశపడుతుంది. ఒక స్త్రీ తన ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైన మరియు సాంప్రదాయకమైన మార్గం ఇది. ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.